నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ బ్యాచ్ మొన్నటి వరకు రప్ప రప్ప అని నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటనకి వెళ్ళినా సరే వెనుకుండి రప్ప రప్ప అని, నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప రప్ప అని నినాదాలు చేస్తూ వచ్చారు. కానీ నిన్న నెల్లూరు పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్న బ్యాచ్ కూడా రక్తంతో హోలీ, నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అని నినాదాలు చేస్తున్నారు. నిజంగా ఈ రక్తంతో హోలీ ఏంది, ఈ రప్ప రప్ప ఏంటి, అసలు ఏమి అర్థం కావట్లేదు ప్రజలకి. మరి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటనకి వెళ్ళినా సరే ఆ బ్యాచ్, వైసీపీ బ్యాచ్ మట్టికి రప్ప రప్ప అని మొన్నటి వరకు నినాదాలు చేశారు. మరి మరొకసారి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2029లో రక్తంతో హోలీ నినాదాలను చేస్తున్నారు. ఏంది రక్తంతో హోలీ ఏంటి మేడం? వాళ్ళు రక్త పిశాచాలు అంటారు చూడండి, ఆ బ్యాచ్ కి సంబంధించిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఎందుకు ఇలా అనుకోవాల్సి వస్తుంది? నిజంగా ఇలా అంటాం కరెక్టేనా అంటే కరెక్టే. ఎవరైనా సరే అధికారంలోకి వస్తే మీకు మంచి చేస్తాము, గుళ్ళు కట్టిస్తాం, బళ్ళు కట్టిస్తున్నాం, లేకపోతే మీ పిల్లలకు మంచి విద్యను అందిస్తామనో, ఇప్పుడు తల్లికి వందనం అనే పేరుతోటి ఏ విధంగా ఇస్తున్నారు, ఆడపిల్ల పెళ్లిళ్ళ ఖర్చులకు డబ్బులు ఇస్తామనో రకరకాలు ఉన్నాయి. మేము వస్తే చంపేస్తాం, మేము వస్తే నరికేస్తాం, మేము వస్తే రక్తంతో హోళీ చేస్తామంటే ఆల్రెడీ 2019 నుంచి 24 వరకు మీరు ఏం చేశారు? ప్రజావేదిక ఏ విధంగా కూల్చారో అందరు చూశారు. తోట చంద్రయ్యని జై జగన్ అని అని చెప్పి ఆయన అనను, నేను చంద్రబాబే అంటానన్నందుకు నడి రోడ్డు మీద పట్టపగలో మరి ఆయన కుత్తుకుని ఏ విధంగా కోసేశారో, మరి ఆ రోజున రక్తం ఓడినప్పుడు ఆ రోజున హోళీ ఆడారు కదా. మరి ఆ అబ్బాయి పాపం 10వ తరగతి చదువుతున్న అమర్నాథ్ గౌడ తన అక్కని వేధిస్తున్నారని చెప్పేసి వాళ్ళని అడిగినందుకు, ఆ పిల్లోడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టినందుకు మరి ఆ అబ్బాయి ప్రాణాలతో హోళీ ఆడారు కదా. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్, మరి వాళ్ళు నరరూప రాక్షసులు, అన్నదమ్ములు ఇద్దరు కూడా. పల్నాడులో వాళ్ళు రాహువు సుబాహువు. మరి ఇట్లాంటి వ్యక్తులు ఏం చేశారు అని అంటే మరి జంట హత్యలు, ఎంతమందిని నిర్దాక్షిణంగా మరి ఆ రక్తం, మరి వాళ్ళ రక్తం కళ్ళ చూసేదాకా వీళ్ళు నిద్రపోలేదు. అంత ఘోరంగా హోళీ ఆడారు కదా. ఇంకా కొత్తగా వీళ్ళు ఆడేదేంటి హోళీ? అందుకనే కదా మిమ్మల్ని 11కు పడేశారు, పక్కన పడేశారు ప్రజలు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా. ఇప్పటికి కూడా మేము ఇలానే ఉంటాం, ఇలానే చేస్తాం, ఇదే మేము, ఇదే మా జీవితం, మా బ్రతికే రక్తంతో, రక్తం చూడండి మాకు నిద్ర పట్టదు అన్నట్లుగా ఈ రోజున వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుకి కూటమి ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంది, ఎందుకు కేసులు నమోదు చేయట్లేదు? మరి అంతే కదా. ఈ రోజున చూస్తే యూపీ ఒకప్పుడు అమ్మో యూపీనా చాలా ఘోరమైంది ఆ స్టేట్ అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. ఈ రోజున యోగి ఆదిత్యనాథ్, మరి అక్కడ ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది? మరి యూపీలో యోగి పరిపాలన ఏపీలో కూడా కావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అది జరిగి తీరాలి, ఆ పరిపాలనే రావాలి. ఎవడైనా నోరెత్తితే మక్కెలు ఎరగదీసి లోపలేయాలి, వేస్తేనే అప్పుడు ఇంకొకడు మాట్లాడకుండా ఉంటాడు. ఈ రోజున అదేదో అంటే అన్నారులే, మేము మాత్రం మా పరిపాలన మేము కొనసాగిస్తాము, ఇదిగో మా కంపెనీలు వచ్చాయా, మా యూత్కి జాబులు వచ్చాయా, వాళ్ళకి మంచిగా మేము చేసామంటే చెయ్యాలి, కాదని అంటల్లా. కానీ యాజ్ ఎ సేమ్ టైం ఇట్లాంటి వ్యక్తుల భరతం కూడా పట్టాలి. మరి అలాంటివి చేస్తున్నప్పుడు ఇంకొకడు తయారవ్వకుండా ఉంటాడు. ఈ రోజున చూస్తుంటే ఇంకా ఎక్కడెక్కడో గంజాయి, ఇంకా ఎక్కడెక్కడో కల్తీ మద్యం, ఇంకా కుట్రలు కుతంత్రాలు, ఇలాంటి రక్తంతో హోళీ ఆడతామనే మాటలు, రపరప నరికేస్తామనటం, ఇంకా మహిళల పట్ల వాళ్ళు అవమానంగా ప్రవర్తించే తీరు, నాయకుల పట్ల వాళ్ళు అవమానంగా ప్రవర్తిస్తున్న తీరు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత అవమానిస్తున్నారు, ఎంత అవహేళన చేస్తున్నారు. అబద్ధాలతో పరిపాలన కొనసాగించి ఈ రోజుకి కూడా మేమేం చేయలేదని అబద్ధాలు ఆడుతూ ఉంటే ఏ విధంగా వాళ్ళని సమర్థించాలి? ఏ విధంగా చూసి చూడనట్లు ఊరుకోవాలి? సామాన్య మానవుడికి రక్తం మరుగుతుంది వాళ్ళ పనులు చూసి చూసి. విసుగు వేసారిపోయి 5 సంవత్సరాలు పడ్డాము, వాళ్ళ ఆగడాలకి అద్దుపద్దు లేకుండా పోయింది. మరి ఈ రోజున ఎంతో కష్టపడి ఎన్నో శ్రమలకు ఓర్చి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఈ రోజున మంచి జరుగుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది, పరుగులు పెడుతుంది, అన్ని చూస్తున్నాం. కానీ ఇదిగో ఈ కిరాతకులు, ఈ నరరూప రాక్షసులు ఇంకా ఇలాంటి భాష మాట్లాడుతూ ఉంటే, ఈ విధంగా రెచ్చిపోతుంటే, నిన్న చూసే మండల్లో కూటమి ప్రభుత్వ నాయకుల మీద ఏ విధంగా విరుచుకుపడ్డారో, బీజేపీ సోము వీర్రాజు గారి మీద మరి ఏ విధంగా వాళ్ళు వచ్చారు. దొడ్డిదారిన వెళ్ళిపోవటం, మళ్ళీ మీరు చర్చకు రెడీనా అని చెప్పి సెల్ఫీ వీడియోలు తీయటం, అదే చర్చకు రెడీ అని చెప్పి కూటమి ప్రభుత్వం అడిగితే అబ్బే అని చెప్పేసి వాకౌట్ చేసి ఏదో పిచ్చి మాటలు చెప్పేసి వాకౌట్ చేసి వెళ్ళిపోవటం. ఇది వీళ్ళ పద్ధతి. ఇలాంటి వ్యక్తులు క్షమించాలా. మరి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వ్యక్తుల్ని పెంచి పోషిస్తున్నాడు. మరి నెక్స్ట్ అధికారంలోకి వస్తామంటున్నారు, వస్తారా మేడం? ఎక్కడికి వచ్చేదమ్మా, ఇంకెక్కడికి వస్తారో? ఈ రోజున 11 వచ్చినాయి, రేపు 1 కూడా వచ్చిద్దో రాదో డౌటే. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే చాలు, ఫస్ట్ ఆయన సీట్ని కాపాడుకుంటే చాలు.
ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఎవరు ఓటేస్తారు? నేను వచ్చి మీ ఇంట్లో చంపేస్తాను మిమ్మల్ని అంటే ఎవరైనా రానిస్తారా ఆ ఇంటికి? లేదు. ఆహా, ఈ రోజున నువ్వేం చేసావు? 2019లో మంచి మాటలు చెప్పి వచ్చావు. వచ్చి అందరినీ కూడా ఒక్కొక్కరిగా ఒక ఆత్మ ప్రవేశించి ఏ విధంగానైతే వాళ్ళందరినీ చంపేస్తుంటే తెలుసుకొని చివరికి దాని మీద ఏదో ఒక విధంగా ఏదో మంత్రాలు తంత్రాలతోటి దాన్ని కట్టడి చేశారు. తెలుసుకున్నాం. 2019లో అబద్ధం చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఈ రోజున ఏం చేస్తున్నాడు? నోట పలుకుతున్నాడు, నేను ఇంకా చేసేస్తాను, నేను వచ్చానంటే చంపేస్తాను, నరికేస్తాను, రక్తం కళ్ళజోస్తానని. ఆ రోజున తెలియకుండా వచ్చావు కాబట్టి వచ్చే అవకాశం వచ్చింది. ఈ రోజు నువ్వు డైరెక్ట్ గా నేను చంపేస్తానంటే నిన్ను ఎలా రానిస్తారు? నీకు ఎలా అధికారాన్ని ఇస్తారు? చూస్తూ చూస్తూ మా గొంతు కోస్తామంటే మేము నీకు అధికారం కట్టబెడతామా? ఈ రోజున ఆ వ్యక్తి అరుంధతి సినిమాలో పశుపతి ఏ విధంగానైతే ఆ సమాధిలోంచి బయటకు వచ్చి విజృంభిస్తాడో అలా విజృంభిస్తున్నాడు. ఖచ్చితంగా మంత్ర తంత్రాలతోటి క్షుద్ర పూజలతోటి జగన్మోహన్ రెడ్డిని కట్టడి చెయ్యాల్సిందే. అంటే మంత్ర తంత్రాలు క్షుద్ర పూజలు అంటే మామూలుగా మనం చెప్పుకునే భాషలోకి వస్తే ఈయన మీద అన్ని కేసులు నమోదు చేయాలి, అన్ని విధాలుగా కట్టడి చేయాలి, అన్ని విధాలుగా ఈయన మీద కేసులు నమోదు చేసి అర్జెంటుగా అరెస్ట్ చేసి విచారణ జరిపించాలి. జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మమేకమయ్యి కూటమి ప్రభుత్వం అరాచక పాలన చేస్తుంది, మీకు నేను అండగా ఉంటానని ప్రజలకి ఒక ధైర్యం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ధైర్యం ఇవ్వటానికి ప్రజలు ఎప్పుడు అడిగారు ఈయన్ని? నాకు కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బంది ఉందని ఏ ప్రజలు చెప్పట్లేదు. ఏ ప్రజలు ఇంతవరకు బయటకు వచ్చి ఇదిగో మాకు ఈ ఇబ్బంది ఉందని ఎక్కడా కూడా మనం వినింది లేదు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మనం పబ్లిక్ వాయిస్ వింటూ ఉన్నాం. ఎన్నో సందర్భాల్లో అన్ని ఛానల్స్లో కూడా వస్తూ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటే. మరి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? అన్ని కార్యక్రమాలు బాగున్నాయి, అన్ని విధాలుగా కూడా బాగుంది, గతంలో చూసుకుంటే ఇప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది, మాకు ఇంకేం కావాలి చాలు అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి ఏం భరోసా ఇస్తాడు? వస్తే నువ్వు రక్తంతో హోళీ చేస్తానన్నాడువి, వాళ్ళకి ఏం భరోసా ఇస్తావు? వచ్చేసి మిమ్మల్ని అందరినీ చంపేస్తానని భరోసా ఇస్తాడా? మళ్ళీ ప్రజావేదిక కూల్చినట్లుగా అమరావతిని నేను రాజధానిగా ఒప్పుకోను, రైతులను రోడ్డు పడేస్తాను, 3 రాజధానులు అంటాను, 3 ముక్కల ఆట ఆడతాను, దొరికినంత దోచుకుంటాను, ఇది వాళ్ళ పద్ధతి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి మళ్ళీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగానో వార్డు మెంబర్గానో గెలిస్తే చాలన్నట్లుగా ఉంది. వాళ్ళ పార్టీ భూస్థాపితం కావటం ఖాయం. ఖచ్చితంగా ఇక్కడ మాత్రం వీళ్ళు ఈ రోజున ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే మరి ఎలాంటి ట్రీట్మెంటు, మరి ఎవరెవరికి ఏ విధంగా మరి ఏ జబ్బులు వచ్చినాయో మనం చూస్తున్నాం. ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. ఒక్కొక్కలాగా చూస్తే ఒకడు రప్పరప్ప అంటాడు, ఒకడు రక్తంతో హోళీ అంటాడు, ఇంకొకడు ఏదో అంటాడు. కాబట్టి వీళ్ళందరినీ కూడా వాళ్ళ మీద అవన్నీ కేసులు నమోదు చేసి ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నారు. సంఘ విద్రోహ శక్తులుగా వీళ్ళు మారారు. మరి ప్రజలకి భయాందోళన కలిగించే విధంగా వీళ్ళ ఆలోచన విధానం ఉంది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు 10 మందిలో తిరగటానికి కానీ ఇలా ప్లాకార్డ్స్ పట్టుకోవటానికి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడల్లా ఈ విధంగా రెచ్చిపోవటానికి మనం చూస్తాం. సింగయ్యని కారుతో తొక్కిచ్చేశారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఏదో యాత్ర పెట్టి. మరి ఆ రక్తంతో ఆ రోజున హోళీ చేశారు కదా, ఏమీ తెలియనట్లుగా చెట్ల కుప్పల్లోకి ఇసిరేసి వెళ్ళిపోయారు ఆ మనిషిని. పాపం మనం అందరం ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనుకున్నాం? ఏదో యాక్సిడెంట్ అయింది, అతనికి పడిపోయాడు అనుకున్నాం. తీరా చూస్తే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కారే తొక్కిచ్చేసింది, నిమ్మకాయ తొక్కిచ్చేసినట్లు. మరి ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళ అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ రోజున ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోపోతే రేపు వీళ్ళు ఇలాంటివి చేసి చూపిస్తారు. నమస్తే.